వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మంచి యూస్ఫుల్ సాఫ్ట్వేర్ గురించి అనమాట. టూల్ కూడా అనుకోవచ్చు మీరు. చాలా బెనిఫిట్ అవుతుంది. మీ సిస్టమ్ స్లో ఉన్న ఫాస్ట్గా ఇంకా మాత్రం ఇది అయితే చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఈ వీడియో స్టార్ట్ చేసిన చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ స్టార్ట్ చేద్దాం. సో సాఫ్ట్వేర్ బేస్ కదా మైక్రోసాఫ్ట్ పీసీ మేనేజర్ అన్నమాట అవి. సో నేను ఆల్రెడీ ఈ విండోస్లోకి వెళ్ళిపోయి మీకు చూపిస్తాను ఏంది అనేసి సాఫ్ట్వేర్ ఎలా యూజ్ అయితే ఏందని చెప్పి మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకొచ్చి నేను విండోస్ సిస్టమ్ ఏదైతే ఉందో క్లీన్ ఇన్స్టాలేషన్ చేసినా వేరే సాఫ్ట్వేర్స్ కానీ ఏం ఇన్స్టాలేషన్ చేయలేను. సో మీరు ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ కూడా ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. బేసిక్ ఏ సిస్టమ్ రన్ అయిపోతే కంపల్సరీ విండోస్ 10 ఉండాలి. ఫస్ట్ ఏం చేయండి అంటే విండోస్ స్టార్ట్ మీద క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ స్టోర్ అని టైప్ చేసి యాప్ ఓపెన్ చేస్తుంది. క్లిక్ చేయండి. ఇక్కడ స్టోర్ ఓపెన్ అయిపోతుంది. సో స్టోర్లోకి నుంచి సర్చ్ క్లిక్ చేయగానే ఇక్కడ సర్చ్ బార్ ఓపెన్ అయితే టైప్ చేయండి పీసీ మేనేజర్ అని చెప్పేసి టైప్ చేయండి. కింద మైక్రోసాఫ్ట్ పీసీ మేనేజర్ వస్తుంది, యాప్ వస్తుంది. అది క్లిక్ చేసేస్తే అఫీషియల్గా మీకు వాళ్ళ స్టోర్లో ఉన్న యాప్ ఏదైతే ఉందో లింక్ రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని చేసేయండి. వెరిఫై చేస్తుంది. నో థ్యాంక్స్ అని కూడా లాగిన్ అవుతుంది, అవసరం లేదు మనకి. ఎస్ కొట్టేసేయండి, ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట. సో నెట్వర్క్ స్పీడ్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో చిన్న ఫైల్ సైజ్ కాబట్టి తొందరగా డౌన్లోడ్ కూడా అయిపోతుంది. నాకు అయిపోయినట్టే, ఎక్కువ ఎంబీ స్పీడ్ కూడా అవసరం లేదు. అండ్ ఇక్కడ మీరు డైరెక్ట్ లాంచ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ లేకపోతే ఒకవేళ స్టోర్ నుంచి లాంచ్ చేయడం, స్టోర్ నుంచి కూడా లాంచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను, పాపర్లో అన్టిక్ చేయండి, తర్వాత స్టార్ట్ చేసేయండి అన్నమాట. ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు రీట్రై కొట్టండి, తర్వాత ఎస్. సో ఇక్కడ ప్రాబ్లం ఒక్కొక్కసారి ఏమొస్తుంది అంటే ఓపెన్ కాదు. సో ఈ ట్యాబ్ అండ్ ఆల్సో మైక్రోసాఫ్ట్ స్టోర్ ఏదైతే ఉందో రెండు కూడా క్లోజ్ చేసేసాను. సో ఇక్కడ రీడ్రైవింగ్ అని వస్తుంది కదా, సో ఇది క్లోజ్ చేసేసేయండి. సో క్లోజ్ చేసినాక మళ్ళీ ఒకసారి మీరు యాప్ని ఓపెన్ చేసినప్పుడు మీకు ఇట్లా వస్తుంది అనమాట. సో ఇట్లా వచ్చిన నాట్ నవ్ అని కొట్టేసేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇది యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం, జస్ట్ ఇక్కడ బూస్ట్ అని ఉంటుంది. బూస్ట్ మీద కొట్టగానే మీకు అన్నీ కూడా రన్ అయిపోతాయి. ఇక్కడ బూస్ట్ మీద క్లిక్ చేయడం మొత్తం కూడా క్లీనింగ్ అంతా అయిపోతుంది. బేసిక్ ఇంటర్ఫేస్ పెద్దగా ఏముండదు. అండ్ ఇక్కడ వేరే వేరే ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు వైరస్ స్కాన్స్ అవన్నీ చేసుకోవాలన్నా సరే ఇక్కడ నుంచే స్కాన్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ నుంచి సిస్టమ్ ఏమైనా క్లీనింగ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ నుంచి క్లీన్ చేసుకోవచ్చు. అన్వాంటెడ్ ఫైల్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేరే స్టార్టప్స్ ఏమైనా ఉంటాయి, డిజేబుల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచే మంచి మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది, ఇక్కడనే ఎండ్ కొట్టేసుకోవచ్చు అన్నమాట. ప్రాసెసింగ్ ఏవైతే ఉన్నా అది ఆగిపోతుంది అన్నమాట. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. ఇవి వద్దనా అంటే జస్ట్ మీరు ఏం చేయండి, హోమ్కి వెళ్ళిపోండి. హోమ్లో వెళ్ళి జస్ట్ ఒక బూస్ట్ నొక్కండి. ఏవైతే అన్వాంటెడ్ ర్యామ్ ఏవైతుందో రిలీజ్ అయిపోతుంది, మీకు క్లీన్గా పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది అన్నమాట అవి. సో ఈ సాఫ్ట్వేర్ అయితే కంపల్సరీ యూజ్ చేయాల్సిన సాఫ్ట్వేర్, మంచిది సాఫ్ట్వేర్ అయితే అనుకుంటున్నాను నేను. ట్రై చేయండి, మీ ఒపీనియన్ ఏందనేసి అయితే ఈ సాఫ్ట్వేర్ మీద కింద ఒకసారి కామెంట్ చేయండి. ట్రై చేసినాక మీరు ఎట్లా అనిపించింది అనేసి కింద ఒకసారి ఒపీనియన్ చెప్పండి. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ సాఫ్ట్వేర్. మీరు ఏ కంగారు అవ్వాల్సిన అవసరం లేదు. లేఅవుట్ అంతా కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. మీరు ఈజీగా కూడా ఇది రన్ చేసుకోవచ్చు అనమాట. అంటే 4GB 8GB ర్యామ్లో ఉన్నా కూడా ఈజీగా రన్ అయిపోతుంది. కొంచెం బూస్ట్ చేస్తుంది, డేటా అన్వాంటెడ్ డేటా ఉన్నా సరే కూడా తీసేస్తుంది. చాలా బెనిఫిట్ అయితే కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్. అండ్ యూస్ఫుల్ అయిందా లేదా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా యూజ్ చూసిరో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.